హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతమైన ఘటన జరిగి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మీకు తెలుసా? పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో శివుడి కలలో కనిపించి శివలింగాన్ని బయటకు తీయమని ఆదేశించాడని ఓ బాలుడు చెప్పడంతో గ్రామం మొత్తం సంచలనం అయిపోయింది. ఎస్టీ కాలనీలో నివసించే నాగేంద్ర అనే బాలుడికి గత 3 నెలలుగా శివుడి కలలో దర్శనమిస్తున్నాడట. కలలో శివుడు, నేను పుట్టలో ఉన్నాను, నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లి పూజలు చెయ్యాలి అని చెప్పాడట. ఈ విషయాన్ని నాగేంద్ర మొదట తన కుటుంబ సభ్యులకు, తర్వాత గ్రామస్తులకు చెప్పాడు. కానీ అందరూ అతని మాటలను చిన్నప్పటి కల్పనలుగా తీసుకున్నారు, నమ్మలేదు. అయితే బాలుడి భక్తి తగ్గలేదు. సుమారు 10 రోజుల క్రితం కొంతమంది గ్రామస్తులను ఒప్పించి కాలనీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో పుట్ట దగ్గరకు తీసుకెళ్లాడు. కానీ అక్కడ నాగుపాము కనిపించడంతో అందరూ భయపడి వెనుదిరిగారు. అయినా కూడా బాలుడు పట్టు వదలలేదు. తిరిగి సోమవారం నాడు గ్రామస్తులు కలిసి పుట్ట వద్దకు వెళ్ళి పుట్టను తవ్వి అందులో ఉన్న శివలింగాన్ని బయటకు తీసుకువచ్చారు. శివలింగాన్ని కాలనీకి తీసుకొచ్చిన తర్వాత నాగేంద్ర తన ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో ఇటుకలతో 3 వైపులా ఒక చిన్న నిర్మాణం చేసి దానిపై సిమెంటు అచ్చు నిర్మించి చిన్న గుడిలా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నాగేంద్ర రోజు అక్కడ శివలింగానికి పూజలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి శివలింగాన్ని దర్శిస్తున్నారు. నాగేంద్ర చిన్న వయసులోనే చూపుతున్న భక్తి, పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.